సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు సందర్భంగా స్థానిక నాయకులు కోపుల సాయిరెడ్డి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారని అన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఆ విధంగా అభివృద్ధి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బతిన్నదని అన్నారు. నేడు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రజతోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల్ని ఎండగట్టడం జరుగుతుందని అన్నారు. గమనిస్తూనే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల జనాల్లో వచ్చినటువంటి ఒక వ్యతిరేకతను, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఇవాళ వరంగల్ వేదిక సమాజానికి రానున్న రోజుల్లో ఒక కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం లోపల, ప్రజా సమస్యలను అదేవిధంగా ప్రభుత్వం స్థితి సరడం లోపల, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొట్టే లోపల ఆ వేదిక నుంచి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు బండ మొక్కి గడపకు తిరిగి కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం లోపల 36 పార్టీలను ఒప్పించి గత 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చారు. ఆ తర్వాత 14 సంవత్సరాల లోపల ఈ యొక్క 10 సంవత్సరాల అధికారం లోపల ఈ తెలంగాణ సమాజం దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక సంక్షేమ రంగం లోపల తెలంగాణ అంటేనే సంక్షేమం, తెలంగాణ అంటేనే అభివృద్ధి అనే విధంగా యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఇచ్చేటువంటి అనేక పథకాలు ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల స్కీమ్స్ ఇవాళ తెలంగాణ సమాజం అందించిన ఒక చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఈ తెలంగాణ అభివృద్ధికి పునరాంకితం చేయడం కోసం ఒక వరంగల్ వేదిక నుంచి దాదాపు లక్షలాది మంది హాజరవుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వారు మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఇలా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కూడా తండోపతండాలుగా ఇలా స్వచ్ఛందంగా ఏ మాత్రం అన్న మాకు ఈ పైసలే నాకు ఇది పెట్టనకుండా అన్న మాకు బండి పెట్టి హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా తండోపతండాలు మొత్తం కూడా ఓరువల నగరం వైపు, అదేవిధంగా ఏలిసా నగరం వైపు, హన్మకొండ వైపు పయనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సభతోనే రేవంత్ రెడ్డి సర్కారు కళ్ళు తెరవాలా, మీ యొక్క మీరు చేస్తున్న హామీలు దొంగ హామీలని ఈ తెలంగాణ సమాజం ఎండగట్టబోతా ఉంది. కాబట్టి ఆ వేదిక నుంచి కేసీఆర్ గారు దిశనిర్దేశం తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ అణచివేత గురవుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేపట్టినప్పుడు ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే ఆయన శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అది చూసి సహించలేనటువంటి మన కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొని అది వచ్చేంత వరకు దాన్ని విఘ్నం చేసి ఆసుపత్రిలో పాలైనా గానీ ఆసుపత్రిలో కూడా నిరసన దీక్ష చేసి తెలంగాణ వచ్చేంత వరకు దీక్ష పూనుకున్నట్టు కేసీఆర్ గారు సాధించినట్టు తెలంగాణ ఈనాడు ఆ పార్టీ రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ రజతోత్సవాలను విజయవంతం చేయడానికి హుజూర్నగర్ నుంచి శ్రేణులు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నాయి. అది దిగ్విజయం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నాం. బండ మొక్కి గడపకు తిరిగి కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం లోపల 36 పార్టీలను ఒప్పించి గత 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చారు. ఆ తర్వాత 14 సంవత్సరాల లోపల ఈ యొక్క 10 సంవత్సరాల అధికారం లోపల ఈ తెలంగాణ సమాజం దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక సంక్షేమ రంగం లోపల తెలంగాణ అంటేనే సంక్షేమం, తెలంగాణ అంటేనే అభివృద్ధి అనే విధంగా యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఇచ్చేటువంటి అనేక పథకాలు ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల స్కీమ్స్ ఇవాళ తెలంగాణ సమాజం అందించిన ఒక చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో
బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఈ తెలంగాణ అభివృద్ధికి పునరాంకితం చేయడం కోసం ఒక వరంగల్ వేదిక నుంచి దాదాపు లక్షలాది మంది హాజరవుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వారు మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఇలా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కూడా తండోపతండాలుగా ఇలా స్వచ్ఛందంగా ఏ మాత్రం అన్న మాకు ఈ పైసలే నాకు ఇది పెట్టనకుండా అన్న మాకు బండి పెట్టి హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా తండోపతండాలు మొత్తం కూడా ఓరుగల నగరం వైపు అదేవిధంగా ఏలిసా నగరం వైపు అన్నకొండ వైపు పయనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సభతోనే రేవంత్ రెడ్డి సర్కారు కళ్ళు తెరవాలా, మీ యొక్క మీరు చేస్తున్న హామీలు దొంగ హామీలని ఈ తెలంగాణ సమాజం ఎండగట్టబోతా ఉంది. కాబట్టి ఆ వేదిక నుంచి కేసీఆర్ గారు దిశను తెలియజేస్తూ జై తెలంగాణ. నాటి తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతాలకు అడుగుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఇవాళ యావత్ తెలంగాణ సమాజం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు అధికారం గడిచిన సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన అడుగడుగున అడ్డుకుంటూ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఒక పక్కన అసెంబ్లీలో మరో పక్కన ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఇవాళ 25వ రజతోత్సవ సభను ఇవాళ వరంగల్ వేదికగా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ జరుపుకోబోతా ఉన్నాయి. గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే ఒక హామీలను మార్చి ఇవాళ తెలంగాణ సమాజాన్ని వంచే విధంగా అలాగే ప్రతిపక్ష పార్టీలను అనేక విధాలుగా చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ అణచివేత గురవుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేపట్టినప్పుడు ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే ఆయన శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అది చూసి సహించలేనటువంటి మన కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొని అది వచ్చేంత వరకు దాన్ని విఘ్నం చేసి ఆసుపత్రిలో పాలైనా గానీ ఆసుపత్రిలో కూడా నిరసన దీక్ష చేసి తెలంగాణ వచ్చేంత వరకు దీక్ష పూనుకున్నట్టు కేసీఆర్ గారు సాధించినట్టు తెలంగాణ ఈనాడు ఆ పార్టీ రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ రజతోత్సవాన్ని విజయవంతం చేయడానికి హుజూర్నగర్ నుంచి శ్రేణులు స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నాయి. అది దిగ్విజయం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నాం.